ఆరోగ్య శాఖ అధికారులమని చెప్పి ఓ బాలింతను నమ్మించి ఆమె ఖాతా నుంచి నగదు చోరీ చేశారు. బొమ్మరాజు చెరువు అంగన్వాడీ టీచర్ నీలం విజయలక్ష్మికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి తాము హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామని, 5 ఏళ్లలోపు పిల్లలు ఉన్న బాలింతల వివరాలు కావాలని, వారి అకౌంట్ డబ్బులు జమ చేస్తామని తెలిపారు. దీంతో అంగన్వాడీ టీచర్ వారికి బాలింతల మొబైల్ నెంబర్ ఇచ్చింది. బాలింతలైన మాదాల రాజ్యలక్ష్మికి నేరగాళ్లు ఫోన్ చేసి ప్రభుత్వం ద్వారా మీ బ్యాంకు ఖాతాకి 70,000 రూపాయలు జమ చేస్తామని, మేము చెప్పినట్లు చేయాలని నేరగాళ్లు నమ్మబలికారు. వీడియో కాల్ చేసి ఫోన్పే తెరిపించి పాస్వర్డ్ తెలుసుకుని ఆమె ఖాతా నుంచి 18,900 రూపాయలు దోచేశారు. అనంతరం ఖాతాలో నగదు పడలేదని ఆమె భర్త ఫోన్ నెంబర్ తీసుకున్నారు. నేరగాళ్లు ఆమె భర్తకు ఫోన్ చేసి అకౌంట్ నెంబర్ వివరాలు కావాలన్నారు. అంతలో వారికి అనుమానం రావడంతో వెంటనే నేరగాళ్లు ఫోన్ పెట్టేశారు. బాధితుల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలం బొమ్మరాజు చెరువు గ్రామం. నేను అంగన్వాడీ టీచర్ని. నిన్న 12:30 మేము హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నాం మేడం, నా పేరు డాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి అని చెప్పి, 1 ఇయర్ లోపు డెలివరీ అయిన వాళ్ళ పిల్లలకి అమౌంట్ వచ్చుద్దమ్మా, మేము పేరెంట్స్తో మాట్లాడాలి, వాళ్ళ డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి పేరెంట్స్ ఫోన్ నెంబర్స్ తీసుకున్నారు. ఫోన్ నెంబర్ తీసుకున్నాక మీరు కాల్ చేసి మేము కాల్ చేస్తామమ్మా, వాళ్ళతో మాట్లాడాలి, మేము ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అన్నారు. ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాత వాళ్ళకి పేరెంట్స్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి వాళ్ళని మామూలుగా మాట్లాడారంట. మాట్లాడిన తర్వాత మళ్ళీ వీడియో కాల్ చేశారంట. వాళ్ళకి వీడియో కాల్ చేసేసి మీ అకౌంట్లో అమౌంట్ ఎంత ఉంది ఏంటి అని అడిగారంట. రన్నింగ్లో ఉందా లేదా అని అడిగారంట. రన్నింగ్ అయితే ఉంది అని చెప్పారంట. అకౌంట్ నెంబర్ ఉందా, ఫోన్పే ఏమన్నా ఉందా అని అడిగారంట. ఫోన్పే ఉంది అని చెప్పారంట వాళ్ళు. అయితే ఫోన్పే ఓపెన్ చేయండి అని చెప్పారంట. అలా ఎందుకు ఓపెన్ చేయాలి అని వాళ్ళు అడగలేదంట. సరే తెలియక అలా అడగపోయేసరికి వాళ్ళు చెప్పిందల్లా వీళ్ళు చేశారు. అలా చేయబట్టి వాళ్ళ అకౌంట్లో నుంచి 18,500 అమౌంట్ కట్ అయింది. కట్ అవ్వగానే నాకు అమ్మాయి ఫోన్ చేసి, అక్క ఇట్లా అమౌంట్ కట్ అయింది నా సెల్లులో నుంచి అని చెప్పింది. చెప్పంగానే నేను వెంటనే ఇంకొక బాలింతకు ఫోన్ చేసి, అమ్మ నీకెవరన్నా ఫోన్ చేస్తారేమోనని చెప్దాం అనుకునేసరికి ఆ అమ్మాయిని కూడా వాళ్ళు యాక్టివ్లో తీసుకొని ఉన్నారు. నా ఫోన్ అమ్మాయిని ఎత్తనివ్వకుండా, మీ టీచర్ ఫోన్ చేస్తే సాయంత్రం మాట్లాడదులే, సాయంత్రం మీ దగ్గరికి ఫామ్ తీసుకొని వచ్చి సైన్ చేయించుకుంటుందని చెప్పారంట. ఆ అమ్మాయి అలాగే ఫోన్ వస్తానే నేను రన్నింగ్ చేస్తానే ఉన్నాను, అమ్మాయి మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయలే, వాళ్ళు చేయలేదంట. నాకు కానొస్తుంది, మీ టీచర్ ఫోన్ చేస్తుంది, మీరు ఎత్తొద్దని చెప్తున్నారంట. నాకు ఈ లోపు ఇంకొక నెంబర్ వాళ్ళ ఇంట్లో ఉండబట్టి ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో నెంబర్ చేశాను. వాళ్ళ మదర్ ఎత్తి ఫోను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నువ్వు అన్నీ ఏం చెప్పొద్దు, కట్ చేయమనేసరికి అమ్మాయి ఫోన్ కట్ చేయగలిగింది.